మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సుమారు 40 మందికి పైగా బాలికలు తీవ్ర అనారోగ్యం పాలై వాంతులు చేసుకుని ఆసుపత్రి పాలయ్యారు. రాత్రి వండిన కూరలో పురుగులు వచ్చాయని విద్యార్థులు తెలిపారు. అయితే అప్పుడే వార్డెన్కు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. తీవ్ర వాంతులు, తల తిరగడం, కళ్ళు తిరగడంతో పలువురు విద్యార్థినులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. విషయం బయటకు వస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో హాస్టల్ వార్డెన్ 108కు కాల్ చేయకుండా ఆర్ఎంపీ వైద్యుడితో ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఇప్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సుమారు 40 మందికి పైగా బాలికలు తీవ్ర అనారోగ్యం పాలై వాంతులు చేసుకుని ఆసుపత్రి పాలయ్యారు. రాత్రి వండిన కూరలో పురుగులు వచ్చాయని విద్యార్థులు తెలిపారు. అయితే అప్పుడే వార్డెన్కు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. తీవ్ర వాంతులు, తల తిరగడం, కళ్ళు తిరగడంతో పలువురు విద్యార్థినులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. విషయం బయటకు వస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో హాస్టల్ వార్డెన్ 108కు కాల్ చేయకుండా ఆర్ఎంపీ వైద్యుడితో ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఇప్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.